మంచి ప్రోగ్రామ్ కు తీసుకెళ్ళినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలండి. అసలు మీరెందుకు స్టేజ్ మీద పాడకూడదు? నేనా? నేను అరేంజ్ చేస్తానండి. మీ వాయిస్ ఎక్స్ట్రాడినరీ. 10,000 రూపీస్ ఖర్చు పెట్టి మంచి పబ్లిసిటీ చేస్తాను. ఎవరు 10,000 రూపాయలు ఖర్చు పెడతావా? ఊళ్ళో జనం తిండి లేక చస్తుంటే అమ్మాయి కోసం ఖర్చు పెడతావరా? ఎక్కడుంది? ఎవరు నువ్వు? ఏం కావాలి? నీ ప్రాణం కావాలరా? నా ప్రాణం నీకెందుకు? గిటారు పెట్టుకుని అమ్మాయితో ఉదారు చేస్తావా? వద్దండి, కావాలంటే నా నగలన్నీ తీసుకుని అతను వదిలేండి. వద్దు, నువ్వు వెళ్ళిపో. ఉండా, పనిలో పని ఒక్కసారి నన్ను కౌగలించుకుని వెళ్ళిపో. లేకపోతే నరికేస్తానండి. కౌగలించుకో. ఇంకొకసారి ఎక్కడ నువ్వు? రే, ధైర్యం ఉంటే ముందురా, చంపేస్తాను, నరికేస్తాను. తలకి దెబ్బ తగిలితే చేతి కట్టుకున్నాడేంటి? ఎదవ డ్రామా డ్రామా. మిమ్మల్ని అన్యాయంగా కొట్టిన వాడు నాశనం అయిపోతాడు. ఐఎమ్ సో సారీ సురేష్, నా వల్లే కదా మీకు పరిస్థితి ఏర్పడింది. ఇలా కన్నీళ్లతో నిన్ను చూస్తూ ఉంటే నా గుండె బాధపడుతుంది. డోంట్ క్రై పద్మ. మీకు మా కంపెనీ మందేదైనా కావాలా సార్? అయ్యో వద్దు బాబు, వద్దు. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు? వద్దు సార్, వద్దు సార్. మీరు కూడా ఏడిస్తే అతనుకున్న ఒక గుండె పాపం ఎన్నిసార్లు బాధపడుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో సురేష్. తీసుకుంటాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. వస్తామండి, జాగ్రత్తగా చూసుకోండి. నీ ప్లాను రెండోసారి కూడా రివర్స్ అయింది. ఎస్, నాకు తెలుసు నువ్వే నన్ను కొట్టావని. మిస్టర్ వెంకటేష్, ఈ కాలంలో మనం మంచివాడిగా ఉండటమే ముఖ్యం కాదు. మంచివాడని ఆడపిల్లలు నమ్మించడంలోనే మనం తెలివిని చూపించాలి. సారీ, నేను నీకు విలన్ అయ్యాను. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. దొరికితే ట్రై చేస్తా. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఎవ్రీ గర్ల్ హస్ అ ప్రైస్. బెడ్రూమ్ వరకు తీసుకొచ్చాను. ఇక బెడ్ మీద రావడానికి ఎంత టైం పడుతుంది? వద్దు, వద్దు, నిన్ను వదలరా. కలర్ పెట్టుకుంటావిటి?